నెల సమయం ఇస్తున్నాము. రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ని వెంటనే చెల్లించాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెల్లించలేదు, స్పందించలేదు. ఇంకా దాదాపు ప్రతిరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ గాథలు వింటూ ఉంటే హృదయం కరిగిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. దాదాపు 66 మంది ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి మొన్న కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గారి నివాసంలో లెజిస్లేటివ్ పార్టీ కలిసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి మన వాణిని మనం వినిపించాలి, ప్రభుత్వాన్ని మనం అడగాలి, ఈ ఉద్యమము కొనసాగించాలి అనేటువంటి నిర్ణయంతో మళ్ళీ ధర్నా చౌక్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా ఎమ్మెల్యే, కామారెడ్డి ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి గారు గడ్డపారబెట్టి బయలుదేరారు. వారు వచ్చినప్పటి నుంచి ధన్పాల్ సుమన్ గుప్తా గారికి కూడా స్వాగతం.